హీరోలనైనా పొలిటికల్ లీడర్లనైనా అభిమానించుట్ల తమిళోల తీరే అలాగుంటది. ఇండ్లల్లా అంగిజేవులల్ల ఫోటోల కాంచి పచ్చబొట్ల దాకా ఎవరికి నచ్చిన తీరాలు ప్రేమ చూయిస్తుంటారు. మరి ఇక ఫేవరెట్ స్టార్ హీరో పొలిటీషియన్ అయిపోయి ఏకంగా సీఎం కూడా అయితే సింపుల్ గా చూయిస్తారా అభిమానం? ఇగో ఈ తీర్ల చూయించి మనం మైక్ టీవీ ముచ్చట్లకి ఎక్కుతారు. హారత్ అయ్యిందా అన్న? మరి ఇక పరమాన్నమో పానకం వడపప్పు ఏం చేసినావో ప్రసాదం అది కూడా ఎక్కిచ్చి ఆడకట్టోళ్ళందరికీ దళపతి పలారముల్లో అని వంచేసాయి. తిరుచిలుండే సుకుమార్ షణ్ముగం అనే విజయ హార్డ్ కోర్ ఫ్యాన్ కమ్ టీవీకే పార్టీ కార్యకర్త కూడానట. ఎవలేమనుకున్నా గాని నాకు మా హీరోనే దేవుడు అనుకుంటా ఇంట్లో పూజ రూమ్ లో విజయ్ విగ్రహం పెట్టి పూజలు చేస్తుండి. ఇట్లా జేవులల్లో ఫోటోలు, ఫోన్ వాల్ పేపర్లు, వాట్సాప్ డీపీలు, కార్లు, బండ్ల మీద స్టిక్కర్లు ఇవన్నీ కామన్. ఇదే వెరైటీ అనుకున్నో ఏమో గాని ఆరతులిస్తుండి. ఇట్లా ఇప్పటికే విజయ్ పాలన పని చేస్తున్న తీరు చూసి కొత్త కొత్త అభిమానులు పుట్టుకొస్తారు. సోషల్ మీడియాలో కూడా మీ అసొంటి లీడర్ మా తాన కూడా ఉంటే మంచిగుండు అనుకుంటే మస్తుగానే రాసుకొస్తారు. పార్టీ పేరు మీద పండుగల అప్పుడు ఫ్లెక్సీలు కట్టొద్దు, సీఎం కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ ఆపొద్దు, బళ్ళు గుళ్ళ దగ్గర పొంటి వైన్స్ దుకాణాలు ఉండొద్దు అనుకుంటా రోజుకో నిర్ణయంతో విజయ్ మంచి పేరే గమాయించుకుంటుండు. మరి కొత్త ఫ్యాన్సే మా నాయకుడిని చూసి మురిసిపోతుంటే ఎన్నడో ఏండ్ల సంది ఫ్యానిజం చేస్తున్న మేము ఇంకెట్లా చూపియాలి అభిమానం అనుకుంటే ఇట్లా చేస్తుండు కావచ్చు. మరి చూసినాక కొందరేమో తమిళనాడులో ఇసొంటి కొత్తనా ఏంది, సినిమా హీరోయిన్లకే గుళ్ళు కట్టిన హిస్టరీ ఉందట అటు సైడు, సీఎం కి కట్టుడు పెద్ద ముచ్చట్న అనుకుంటా కొందరు లైట్ తీసుకుంటుంటే అభిమానం ఉండాలి గాని మరీ వ్యక్తి పూజ దాకా పోతేనే ప్రమాదం అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇంకొందరు. అయినా ఎన్నో అంటే ఏమో అనుకోవచ్చు గాని తమిళనాడులో ఇదేమని ఇచ్చేంత్రమా? ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ఇట్లా ఆల్రెడీ ఉన్న లిస్ట్ లా లేటెస్ట్ గా విజయ్ షేరికైండు అంతేగా అనుకుంటా ఈ పూజ వీడియోల్ని పురాగా లైట్ తీసుకుంటుర్రు కడమ రాష్ట్రాల కామన్ పబ్లిక్. ఎవరికైనా కానీ కష్టం వచ్చిందని కానొస్తే మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఉపాధి హామీ కూలీలకు వచ్చిన కష్టాలు చూస్తే మాత్రం గోస అనిపించినా గానీ నవ్వు వస్తుంది. ఆగో కష్టం వచ్చిందంటావు మళ్ళా నవ్వు వస్తుంది అంటావు, పిచ్చా నీకేమన్నా అన్నం తిట్టుకునే ముంగట మీరు చూడరు ఒకసారి. ఇంత తొక్కో కంట్రోల్ బియ్యము వండుకొని సర్ది కట్టుకొని ఎర్ర టెండల మాడు అలగంగా పెయ్యోంచి పనిచేసింది ఓ ఎత్తు అయితే యాపు మొకాలు గుర్తుపట్టుడు ఇంకో ఎత్తు కష్టం ఉంది పొర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తాండాల ఎంలాడ రాజన్న గుడికి పోయి మొక్కుందని గుండు చేయించుకురట నలుగురు కూలీలు. జుట్టు లేదు కాబట్టి ఈ లెవెల్లో ఏం కథను అనుకుంటే యాపు మొఖం గుర్తుపడతలేదట. ఎన్నిసార్లు దానిలో అన్న ఫాయిదా లేకపోయే వరకలాగి ఆలోచన చేసిర్రు. బూరున్న బైక్ సీట్ కవర్ తెచ్చి గుండు మీదేసి మీసాలు కూడా నల్ల రంగుతో రుద్ది సురభి నాటకాల తిరగ గెటప్ లేస్తే గాని తీసుకోలేదు మిషన్లా. ఇట్లా వేసుకుంటే ఆలదాలు కూడా నవ్వుతున్నారు గాని ఎంత గోసవ చూడుర్రి. మొక్కులు తీర్చుకోకుండా గుండ్లు చేయించుకోకుండానేమో దేవుని భయము భక్తి బాధ, చేయించుకుంటేనేమో గిట్ల బాధ. పెద్ద తాన్లాటే ఉంది పొర్రీలకు. మొన్న గిట్లనే ఒక ఆయన గుండు చేయించుకుండని యాప్ల ముఖం గుర్తు పట్టకుంటే పక్క పొంటే ఉన్న ఆడకూలి జుట్టును గుండు మీద పెట్టించి ఫోటో తీసిర్రు. ఇప్పుడేమో యోగి తీర్ల పాపం. అందరికి తీరు గండాలుంటే ఉపాధి హామీ కూలీలకు మాత్రం గుండు గండాలున్నాయి పోన్రి.